పార్లమెంట్ ఎన్నికల ముందు కార్పొరేషన్ చైర్మన్ ను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు జీవోలు విడుదల చేయలేదు. జీవో కోసం చైర్మన్ పదవులు పొందిన నేతలు పడిగాపులు కాస్తున్నారు. 2 నెలలుగా ఎలక్షన్ కోడ్ అంటూ దాటవేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు కోడ్ ముగిసినప్పటికీ జీవోలు విడుదల చేయకపోవడంతో ఏదో జరుగుతుందనే ఆందోళన నేతల్లో కలుగుతోంది. జీవోలు ఆగిపోవటానికి కారణమేంటి? దీని వెనుక ఎవరి హస్తముంది? జీవోలు ఎప్పుడొస్తాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా మంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. అయితే జీవోలను మాత్రం ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ ఉందని ముగియగానే ఛార్జ్ తీసుకోవచ్చని ప్రకటించారు. కానీ కోడ్ ముగిసి వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు జీవో ఊసే ఎత్తట్లేదు. దీంతో లిస్టులో ఉన్న నేతలంతా ఇంకెప్పుడు జీవోలు ఇస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే జీవోలొస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారని తెలుస్తోంది. కానీ కోడ్ ముగిసి వారం రోజులవుతున్నా జీవోలకు మోక్షం లభించట్లేదు. దీంతో చాలా మంది నేతలు హైరాణ పడుతున్నారు. కొన్ని మార్పులు చేర్పులే కారణమని ప్రచారం జరుగుతుండటంతో లిస్టు నుంచి పేరెక్కడ తొలగిస్తారని ఆందోళన చెందుతున్నారు. మంత్రులు కూడా కొందరికి చైర్మన్ పోస్టులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది.